మనం ఈరోజు రా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. రా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం. రా గుణింతము రకు దీర్ఘమిస్తే రా, రా గుడిస్తే రి, రా గుడి దీర్ఘమిస్తే రీ, రా కొమ్మిస్తే రు, రా కొమ్ము దీర్ఘమిస్తే రు, రకు రుత్వమిస్తే రు, రకు రుత్వన దీర్ఘమిస్తే రు, రా కేత్వమిస్తే రే, రా కేత్వన దీర్ఘమిస్తే రే, రా కైత్వమిస్తే రై, రా కోత్వమిస్తే రో, రా కోతన దీర్ఘమిస్తే రో, రా కౌత్వమిస్తే రౌ, రకు సున్నా పెడితే రం, రకు రెండు సున్నాలు పెడితే రహ, అ పా కొమ్మిస్తే పు, రా కొమ్ము దీర్ఘమిస్తే రూ, పకు సున్నా పెడితే పం, అపురూపం. ఆ పా కొమ్మిస్తే పు, రా కొమ్ము దీర్ఘమిస్తే రూ, పకు సున్నా పెడితే పం, అపురూపం. సా కొమ్మిస్తే సు, ఖ, దా కొమ్మిస్తే దు, దుకు రెండు సున్నాలు పెడితే దుహ, ఖకు దీర్ఘమిస్తే ఖా, లా కొమ్మిస్తే లు, సుఖ దుఃఖాలు. సా కొమ్మిస్తే సు, ఖ, దా కొమ్మిస్తే దు, దుకు రెండు సున్నాలు పెడితే దుహ, ఖకు దీర్ఘమిస్తే ఖా, లా కొమ్మిస్తే లు, సుఖ దుఃఖాలు. ఎకు సున్నా పెడితే ఎం, డా, మకు దీర్ఘమిస్తే మా, వా కొమ్మిస్తే వు, లా కొమ్మిస్తే లు, ఎండ మావులు. ఎకు సున్నా పెడితే ఎం, డా, మకు దీర్ఘమిస్తే మా, వా కొమ్మిస్తే వు, లా కొమ్మిస్తే లు, ఎండ మావులు. సా గుడి దీర్ఘమిస్తే సీ, తకు దీర్ఘమిస్తే తా, రకు దీర్ఘమిస్తే రా, మా కొమ్మిస్తే ము, లా కొమ్మిస్తే లు, సీతారాములు. సా గుడి దీర్ఘమిస్తే సీ, తకు దీర్ఘమిస్తే తా, రకు దీర్ఘమిస్తే రా, మా కొమ్మిస్తే ము, లా కొమ్మిస్తే లు, సీతారాములు. అకు సున్నా పెడితే అం, డా, దకు సున్నా పెడితే దం, డా, లా కొమ్మిస్తే లు, అండ దండలు. అకు సున్నా పెడితే అం, డా, దకు సున్నా పెడితే దం, డా, లా కొమ్మిస్తే లు, అండ దండలు. నా గుడిస్తే ని, ఘకు సున్నా పెడితే ఘం, టా కొమ్మిస్తే టు, వా కొమ్మిస్తే వు, ని ఘంటువు. నా గుడిస్తే ని, ఘకు సున్నా పెడితే ఘం, టా కొమ్మిస్తే టు, వా కొమ్మిస్తే వు, ని ఘంటువు. బాకి తన దీర్ఘమిస్తే బే, ర, సకు దీర్ఘమిస్తే సా, రకు దీర్ఘమిస్తే రా, లా కొమ్మిస్తే లు, బేర సారాలు. బాకి తన దీర్ఘమిస్తే బే, రా, సకు దీర్ఘమిస్తే సా, రకు దీర్ఘమిస్తే రా, లా కొమ్మిస్తే లు, బేర సారాలు. కా కొమ్మిస్తే కు, ల, మ, తకు దీర్ఘమిస్తే తా, లా కొమ్మిస్తే లు, కుల మతాలు. కా కొమ్మిస్తే కు, ల, మ, తకు దీర్ఘమిస్తే తా, లా కొమ్మిస్తే లు, కుల మతాలు. మా కొమ్మిస్తే ము, ముకు సున్నా పెడితే ము, దా కొమ్మిస్తే దు, వా కేత్వమిస్తే వే,
నా కొమ్మిస్తేను కా ముందు వెనుక మా కొమ్మిస్తే ము ముక్కు సున్నా పెడితే ము దా కొమ్మిస్తే దు వాకే తోమిస్తే వే నా కొమ్మిస్తేను కా ముందు వెనుక చకు దీర్ఘమిస్తే చా టా కొమ్మిస్తే టు మకు దీర్ఘమిస్తే మా టా కొమ్మిస్తే టు చాటు మాటు చకు దీర్ఘమిస్తే చా టా కొమ్మిస్తే టు మకు దీర్ఘమిస్తే మా టా కొమ్మిస్తే టు చాటు మాటు రకు దీర్ఘమిస్తే రా మకు దీర్ఘమిస్తే మా పా కొమ్మిస్తే పు రకు సున్నా పెడితే రం రామాపురం రకు దీర్ఘమిస్తే రా మకు దీర్ఘమిస్తే మా పా కొమ్మిస్తే పు రకు సున్నా పెడితే రం రామాపురం పకు దీర్ఘమిస్తే పా డా గుడిస్తే డి పకు సున్నా పెడితే పం టా లా కొమ్మిసేలు పాడి పంటలు పకు దీర్ఘమిస్తే పా డా గుడిస్తే డి పకు సున్నా పెడితే పం టా లా కొమ్మిసేలు పాడి పంటలు తా లా కొమ్మిసేళ్ళు కా కొమ్మిస్తే కు బాకే తొమ్మిస్తే బే లా కొమ్మిస్తేలు కా కొమ్మిస్తే కు తళుకు బెళుకు తా లా కొమ్మిస్తేలు కా కొమ్మిస్తే కు బాకే తొమ్మిస్తే బే లా కొమ్మిసేళ్ళు కా కొమ్మిస్తే కు తళుకు బెళుకు చకు దీర్ఘమిస్తే చా టా కొమ్మిస్తే టు మకు దీర్ఘమిస్తే మా టా కొమ్మిస్తే టు చాటు మాటు చకు దీర్ఘమిస్తే చా టా కొమ్మిస్తే టు మకు దీర్ఘమిస్తే మా టా కొమ్మిస్తే టు చాటు మాటు చా గుడిస్తే చి చిక్కు సున్నా పెడితే చిం దా ర మకు సున్నా పెడితే మం దా ర వకు సున్నా పెడితే వం దా ర చిందర వందర చా గుడిస్తే చి చిక్కు సున్నా పెడితే చిం దా ర వకు సున్నా పెడితే వం దా ర చిందర వందర ఈ డా కొమ్మిస్తే డు జాకు తన దీర్ఘమిస్తే జో డా కొమ్మిస్తే డు ఈడు జోడు ఈ డా కొమ్మిస్తే డు జాకు తన దీర్ఘమిస్తే జో డా కొమ్మిస్తే డు ఈడు జోడు తకు దీర్ఘమిస్తే తా రా కొమ్మిస్తే రు మకు దీర్ఘమిస్తే మా రా కొమ్మిస్తే రు తారు మారు రా కొమ్ము దీర్ఘమిస్తే రు పా కొమ్మిస్తే పు రాకి తొన దీర్ఘమిస్తే రే ఖ లా కొమ్మిస్తే లు రూపు రేఖలు రా కొమ్ము దీర్ఘమిస్తే రు పా కొమ్మిస్తే పు రాకి తొన దీర్ఘమిస్తే రే ఖ లా కొమ్మిస్తే లు రూపు రేఖలు కా కొమ్మిస్తే కు డా గుడిస్తే డి ఏ డా మా కుడి ఎడమ కా గుడిస్తే కా కొమ్మిస్తే కు డా గుడిస్తే డి ఏ డా మా కుడి ఎడమ ఇకు సున్నా పెడితే ఇం పా కొమ్మిస్తే పు సాకు తొమ్మిస్తే సో సొక్కు సున్నా పెడితే సొం పా కొమ్మిస్తే పు ఇంపు సొంపు ఈకు సున్నా పెడితే ఇం పా కొమ్మిస్తే పు సాకు తొమ్మిస్తే సో
సొక్కు సున్నా పెడితే సొమ్, పా కొమ్మిస్తే పు, ఇంపు సొంపు. మనం ఈరోజు తెలుగులో రా గుణింతంతో పాటు కొన్ని పదాలను చదవడం, వ్రాయడం, గుర్తించడం నేర్చుకున్నాం. మరి మనం తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు చదవడం, వ్రాయడం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. మరి మనము తెలుగు భాషపై పట్టు సాధించడమే కాకుండా దిన, వార, మాసపత్రికలు, నాయకుల జీవిత చరిత్రలు, ఇంకా మంచి మంచి పుస్తకాలని చదివి అవగాహన చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేస్తున్న కొత్త కొత్త వీడియోలను మీరు చూడవచ్చు. మరి మీరు ప్రతి శుక్రవారం చూసి ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసి మరి ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.